వీటిలోనే చెప్పినప్పుడు నాకు కూడా అర్థం కాలే. ఎక్కడనే ఏ చోట్లనే పళనిలో నవపాషాణం మురుగుడు ఉన్నాడు. కిష్టణ్ణి వినపడిందే మన దొరకదు. నవపాషాణ కిష్టణ్ణి మన సన్నిధానంలో కన్నికాపరిషి గుడిలో పెడతారు. ఆ నవపాషాణం అనేది మీకే బాగా అర్థమవును. నవం అంటే 9, పాషాణం అంటే విషయాలు అన్నీ నివృత్తి చేసిన దానికి ఈ వచ్చిన కొత్త టీములో త్రినాథ్ కుమార్ సార్ టీంలో వచ్చేసి నవపాషాణం కృష్ణుడిని పెడతారు లోపల. ఆయనకు ఒక అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటేనో ఆ చందనాన్ని మనం తీసుకుంటేనో నిన్న చెప్పిన మాదిరి ఒళ్ళి రోగాలంతా నివృత్తి కావాలా, అన్నిన్నే క్షేమంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలా. ఆ నవపాషాణ కృష్ణుడు వచ్చే వేళ మన ఎక్కడనే ఏ చోట్లనే మనం వినపడనే లేదు. అందువల్ల నవపాషాణ కృష్ణుడు పెడతారు. ఇక్కడ తెలుగు గంగ మన కన్నికా పరమేశ్వరుడికి తూర్పు భాగంలో తెలుగు గంగ పోతూ ఉంది. అమ్మవారు ప్రశాంతంగా వచ్చి ఇక్కడ కూర్చున్న చోట్లో వచ్చేసి ఇప్పుడు నవపాషాణ కృష్ణుడు మీకే తెలుసు, సోదరుడుదా ముందు జన్మం మరు జన్మం అనే మారి ఆయన్ని కూడా ఇక్కడ పెట్టినేసి వస్తున్నారు. కాబట్టి ఆ నవపాషాణ కృష్ణుడు పెరుమాళ్ళని పెడతారు. పెరుమాళ్ భక్తులు రావాలా, శివం వైణవం అన్నీ చేరి అన్ని దేవుళ్ళనే ఇక్కడ వస్తారు. కాబట్టి ఈ జనాలంతా దండిగా చేరుతురు, అందరనే రావాలి. కాబట్టి ఆయన ఆశపడి ఆయన ఒక పీరియడ్లోనే అన్ని దేవాది దేవతలంతా వచ్చి ప్రతిష్ఠ చేసి అతి శీఘ్రంగా 2వ తేదీ 3వ తేదీ 4వ తేదీ యాగశాల పూజలు ఆరంభించేసి 4వ తేదీ కుంభాభిషేకం జరిపించేదానికి ఎత్తన చేసేసి డేట్ అంతా పెట్టి ఇప్పుడు పనులు ముమ్మరంగా జరుగుతుంది. మరో రోజు నుంచి 5వ తేదీ నుంచి మండల పూజలు ప్రారంభమవుతుంది. కలుసుకున్న వాళ్ళంతా కలుసుకోవచ్చును. మీకు మాట్లాడేస్తున్న వాళ్ళంతా అందరూ దండిగా మాట్లాడుతున్నారు. మీ దగ్గర విషయాలంతా మీకు దండిగా చెప్తున్నారు. అందరూ చేరి అమ్మవారు ఒక అనుగ్రహానికి అందరూనే పాత్రం కావాలి. కాబట్టి జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. నేను తిరూర్ ఆర్యవైశ్య మహిళా విభాగ్ ప్రెసిడెంట్ కారం సుజిత రాజశేఖర్. ఇక్కడ నేను టెంపుల్ కోఆర్డినేటర్ గా ఉంటానండి. టెంపుల్ వచ్చి తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నైకి చేరిందండి. ఇక్కడ వచ్చి చైర్మన్ సార్ త్రినాథ్ కుమార్ చైర్మన్ సార్ గా ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ మేము కుంభాభిషేకం జరిపిస్తాం. 1991లో అయిన కుంభాభిషేకం తర్వాత 98లో మహామండపం కట్టి అప్పుడు ఒక పూజ అన్ని చేస్తున్నారండి, హోమాలంతా. ఇప్పుడు దాని నెక్స్ట్ 2025లో కుంభాభిషేకం జరిపిస్తా ఉన్నామండి. ఇక్కడ ఫస్ట్ మేము నవగ్రహాలు బయట పెట్టి సేవిస్తా ఉన్నాము. ఇప్పుడు సార్ ఏం చేసినారంటే నవగ్రహాలు కూడా మహామండపంలో పెట్టి అన్ని పరివార దేవతల జతలో అమ్మవారు జతలో నవగ్రహాలు దర్శనం చేసేట్లుగా ఏర్పాటు చేసినారండి. జై వాసవి, జై జై వాసవి.